మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. తెలుసు కదా, ఏపీలో ఇప్పుడు మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా. కేవలం 10th అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అంగన్వాడీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే అర్హత డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఓపెన్ అవ్వగానే వెంటనే కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు అండ్ ఫీజు కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా పరిధిలో 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలకు నియామకంకై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారన్నమాట. అర్హత కలిగిన అభ్యర్థులు 23/4/2026 సాయంత్రం 5 గంటల లోపు అన్ని ఆఫ్లైన్లో సమర్పించాలన్నమాట. సో లాస్ట్ డేట్ చూసారు కదా, ఏప్రిల్ 23 వరకు మాత్రమే టైం ఉందండి. సో ఆ లోపల ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా చెప్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ జిల్లా పరిధిలో 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లోనూ మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం కూడా 7 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ ఆయాలకు వచ్చేసరికి 101 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు వెంటనే ధృవపత్రంలో జిరాక్స్లో కాపీలు, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కాపీస్ అటాచ్ చేయాలనేది కూడా చెప్తాను. సిడిపిడిఓ కార్యాలయంలో ఇచ్చిన డేట్ చూడండి, అంటే మనకి ఏప్రిల్ 14th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పటికే స్టార్ట్ అయ్యి మనకి ఒక 3 days అలా అయిపోయిందనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదండి. ఏప్రిల్ 23తో లాస్ట్ అనమాట. ఈవినింగ్ 5 వరకు వచ్చిన ఆ లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరీ మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి, అలాగే స్థానిక నివాసితులు అయి ఉండాలన్నమాట. అంటే ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. మ్యారీడ్ ఉమెన్ అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూడండి. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ ఆయాలు వచ్చేసరికి 101 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా. పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంగన్వాడీ కార్యకర్త టీచర్ పోస్టుకు కావాల్సిన అర్హతలు చూడండి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ 1/7/2025 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి, ఆ జిల్లాకి సంబంధించిన మహిళ అయి ఉండాలి, ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే, అంటే మనకి నార్మల్గా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి స్టార్టింగ్ కదా. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 18 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 అబోవ్ నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. అంటే పుట్టిన తేదీ, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. విద్యార్హతకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలండి. అలాగే నివాస స్థల ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీ. ఒకవేళ వితాంతువు అయితే కనుక వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. వికలాంగులు అయినచో వాళ్ళకి సంబంధించిన కూడా సర్టిఫికేట్ కాపీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి అండ్ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా కాపీసే, ఒరిజినల్ కాదండి. సో అప్లికేషన్ ఈ కాపీస్ 8 కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ చూడండి. దరఖాస్తు వెంటనే మనం అంటే మీరే అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలన్నమాట. చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి సిడిపిఓ కార్యాలయంలో సమర్పించాలి. లాస్ట్ డే 23 ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంది. అయితే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ చూడండి. ఇది వచ్చేసరికి నంద్యాల జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. http nandyala.ap.government అని ఉంది కదా. సో అది మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేసి నెట్ సెంటర్ దగ్గర మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేయించుకొని అప్లికేషన్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఫిల్అప్ చేసి అక్కడ మనకు డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేము, అలాగే హస్బెండ్ నేము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఆ పోస్ట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్,
క్యాస్ట్ ఏంటి, ఇలా సింపుల్గానే ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి, ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఫిల్అప్ చేసి, అలాగే రైట్ సైడ్ కార్నర్లో పైన ఫోటో కూడా అతికించి కింద రైట్ సైడ్లో సిగ్నేచర్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ చేసి ఇక్కడ అడిగిన 8 డాక్యుమెంట్స్ అంటే 8 డాక్యుమెంట్స్ కాపీస్ కూడా అటాచ్ చేసి మీరు సిడిపిఓ కార్యాలయంలో సమర్పించాలి. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. అయితే చాలా చాలా సింపుల్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి, సో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుందంటే మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.